అందరికీ. సవతి తల్లి బాధలు పెట్టిన అమ్మాయి పేదవాడని భావించి పెళ్లి చేసిన వ్యక్తి అసలు కోట్ల ఆస్తికి వారసుడని తెలిసినప్పుడు ఆమె జీవితం ఎలా మారింది? స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సిరి చిన్నప్పుడే తన తల్లిని కోల్పోయింది. కొన్ని నెలల తర్వాత ఆమె తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో బాగానే ఉన్న కొద్ది రోజులకు సవతి తల్లి సుజాత అసలు స్వరూపం బయటపడింది. ఇంట్లో అన్ని పనులు సిరితో చేయించేది. తన కూతురికి కొత్త బట్టలు కొంటే సిరికి పాత బట్టలే. చదవాలనే కోరిక ఉన్న ఆడపిల్లలకి అంత చదువు ఎందుకు అంటూ అడ్డుకుంది. అయినా సిరి మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే తన భర్తతో చెప్పింది, ఈమె ఇంట్లో ఉంటే ఖర్చే, ఏదో సంబంధం చూసి పెళ్లి చేద్దామని. అలా విక్రమ్ అనే యువకుడికి సంబంధం వచ్చింది. సాదాసీదా బట్టలు, సాధారణ ఇల్లు, చిన్న ఉద్యోగం. చూసిన వాళ్ళందరికీ అతను పేదవాడిలానే కనిపించాడు. సిరి తండ్రి అడిగాడు, అబ్బాయి మంచివాడేనా అని. విక్రమ్ నవ్వుతూ ఆమెను సంతోషంగా ఉంచగలను అన్నాడు. నచ్చింది. పెళ్లికి ఒప్పుకుంది. పెళ్ళి అయ్యాక మొదటి రాత్రి సిరి భయంగా కూర్చుంది. విక్రమ్ ఆమె దగ్గరికి వచ్చి, నీకు ఇష్టం లేని ఏ పని నేను చెయ్యను అన్నాడు. ఆ మాట విన్న వెంటనే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంత గౌరవం ఎవ్వరూ ఇవ్వలేదు. ఆ రాత్రి వాళ్ళు జీవితాల గురించి మాట్లాడుకుంటూ గడిపారు. స్నేహానికి పునాది పడింది. రోజులు గడిచాయి. విక్రమ్ ఎప్పుడూ సిరిని గౌరవించేవాడు. ఆమెకి ఇష్టమైన పుస్తకాలు తెచ్చేవాడు. చదువు కొనసాగించమని ప్రోత్సహించేవాడు. ఒకరోజు సిరి అడిగింది, నన్ను ఇంత బాగా ఎందుకు చూస్తున్నారు అని. విక్రమ్ నవ్వాడు. నీ నవ్వు కోసం అన్నాడు. ఆ మాటతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. స్నేహం ప్రేమగా. సాయంత్రం వర్షం పడుతుంది. కరెంట్ పోయింది. ఇద్దరూ ఇంటి ముందు కూర్చొని వర్షాన్ని చూస్తున్నారు. సిరి చల్లగా ఉందని గమనించిన విక్రమ్ తన షాల్ ఆమెకు కప్పాడు. నువ్వు అంది. నువ్వు చలిగా ఉంటే నాకు చలిగా ఉంటుంది అన్నాడు. సిరి సిగ్గుతో తలదించుకుంది. అది వారి ప్రేమలో మధురమైన రోజు. విక్రమ్తో కలిసి నగరానికి వెళ్ళింది సిరి. అక్కడ ఒక భారీ కంపెనీ ముందు కారు ఆగింది. వందల మంది ఉద్యోగులు బయట నిలబడి ఉన్నారు. అందరూ విక్రమ్ను చూసి నమస్కారం పెట్టారు. సిరి ఆశ్చర్యపోయింది. ఇదేమిటి అడిగింది. విక్రమ్ చిరునవ్వు నవ్వాడు. ఇది మా కంపెనీ అన్నాడు. సిరి షాక్ అయింది. మా కంపెనీ అంటే నేనే ఈ కంపెనీకి యజమాని. నోట మాట రావడం లేదు. విక్రమ్ చెప్పాడు, నన్ను డబ్బు కోసం కాదు, మనసు కోసం ప్రేమించే అమ్మాయి కావాలి. అందుకే నా అసలు గుర్తింపు దాచాను. నీ మంచితనం చూసి నిన్ను పెళ్లి చేసుకున్నాను అన్నాడు. సిరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. కొన్ని నెలల తర్వాత సుజాతకు ఈ విషయం తెలిసి ఆమె ఆశ్చర్యపోయింది. ఒకరోజు సిరి ఇంటికి వచ్చి నన్ను క్షమించు అంది. సిరి చిరునవ్వుతో గతం గురించి ఆలోచించను అంది. ఆ మాటతో సుజాత తలదించుకుంది. ఒక రాత్రి ఇద్దరూ బాల్కనీలో కూర్చున్నారు. విక్రమ్ అడిగాడు, నేను కోటీశ్వరుడనని తెలిసిన రోజు భయపడలేదా అని. నేను ప్రేమించింది మీ మనసుని, మీ డబ్బుని కాదు అంది. విక్రమ్ ఆమె చేతిని పట్టుకుని, అందుకే నువ్వు నా జీవితంలో అతిపెద్ద సంపద అన్నాడు. సవతి తల్లి బాధల మధ్య పెరిగిన సిరి చివరకు తనను నిజంగా ప్రేమించే భర్తను పొందింది. పేదవాడని అనుకున్న వ్యక్తి కోటీశ్వరుడు కావడం కథలో ట్విస్ట్ మాత్రమే. కానీ అతని ప్రేమ, గౌరవం, స్నేహమే ఆమె జీవితాన్ని మార్చిన అసలు సంపద. ప్రేమ డబ్బుతో కాదు, మనసుతో గెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.